పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళింది. భారత్ దాడులతో పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. విదేశీ రుణాల కోసం పాకిస్తాన్ బొచ్చుపట్టుకుంది. సాయం కోసం ఎదురు చూపులు చూస్తుంది. అప్పు కోసం పాకిస్తాన్ ఎకనామిక్ అఫైర్స్ డివిజన్ అడుక్కుంటుంది. విదేశీ రుణాలు విరివిరిగా ఇస్తే గానీ కోలుకోలేమని కూడా ప్రకటించింది. పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళింది. భారత్ దాడులతో పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. విదేశీ రుణాల కోసం కూడా పాకిస్తాన్ బొచ్చు పట్టుకొని అడుక్కుంటుంది. సాయం కోసం ఎదురు చూపులు చూస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ. అసలే పాకిస్తాన్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి దేశం ప్రస్తుతం. అలాంటి దేశానికి ప్రస్తుతం పాకిస్తాన్ అదేవిధంగా భారత్ మధ్య నడుస్తున్నటువంటి ప్రతి దాడులు నడుస్తున్నటువంటి సందర్భంగా పూర్తిగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఇప్పటికీ ఒకవైపు భారత్ సింధూర్ 2 పేరుతో ఇప్పటికే వరుసగా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులకి ప్రతిదాడులుగా ఇప్పటికే ఇండియా పెద్ద ఎత్తున ప్రతిదాడులు చేస్తూ కూడా ఎక్కడికక్కడ మెయిన్ సిటీని టార్గెట్ చేస్తూ ఎక్కడికక్కడ మిసైల్స్ అదేవిధంగా డ్రోన్లు ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయినటువంటి పాకిస్తాన్కి ఈ దాడులతో ఒక్కసారిగా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు ఇతర దేశాలకు సంబంధించి ఆర్థిక సహాయాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఇప్పట్లో కోలుకునేటటువంటి పరిస్థితి మాకు లేదంటూ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు ఆర్థికపరమైనటువంటి అంశాలు ఒకవైపు మన ఆర్మీకి అదేవిధంగా ఇండియన్ ఆర్మీకి అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీకి చూసుకుంటే మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పాకిస్తాన్కి ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో పూర్తిగా మరింత క్షీణించకపోతుందనే చెప్పాలి. ఒకవైపు ఇప్పటికీ ఒకవైపు చైనా కానీ టర్కీ కానీ ఈ రెండు దేశాలు కొంచెం పాకిస్తాన్కి సహాయం చేస్తున్నప్పటికీ ఇతర దేశాలు కూడా పాకిస్తాన్కి సహాయం చేయడం లేదు. మరొకవైపు ఈ యుద్ధ వాతావరణంలో పూర్తిగా పాకిస్తాన్ అంతా కూడా నష్టపోతుంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. మరొకవైపు ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మన దగ్గర ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ కానీ ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కానీ ఇది అంతటిని పోల్చుకుంటే పాకిస్తాన్ ఏ మూలకి కూడా సరిపోదనే చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి అంశంలో మరొక 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం పాకిస్తాన్కి చెప్ప పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఒకవైపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యవహార శైలి పైన ప్రపంచ దేశాలన్నీ కూడా బగ్గుమంటున్నాయి. ఈ దాడులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా పాకిస్తాన్లో ఇండియా ఓన్లీ టెర్రరిస్టులను ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ మాత్రమే సింధూర్లో అటాక్ చేసింది. అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ని అటాక్ చేయలేదు. ఓన్లీ ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే దానిలో భాగంగానే అటాక్ చేసింది తప్ప సివిలియన్స్ని అటాక్ చేయలేదు. మీరు ఈ విధంగా కవ్వింపు చర్యల్లో భాగంగా ఇండియా పైన డ్రోన్లు అదేవిధంగా మిసైల్స్ని టార్గెట్ చేస్తూ మీరు దాడి చేయడం కరెక్ట్ కాదు, వెంటనే ఆఫ్ చేయాలంటూ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకవైపు పాకిస్తాన్కి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ పరిస్థితిలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా దాడులు మొదలెట్టింది, దానికి ప్రతిదాడులుగా భారత్ ఏ విధంగా చేయవలసి వచ్చింది, దీనిపైన ప్రపంచ దేశాలకి కూడా ఇండియన్ సంబంధించినటువంటి నేతలంతా కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి మరొక 2-3 రోజులు కొనసాగితే మాత్రం పాకిస్తాన్ పూర్తిగా
మ్యాప్లో కూడా కనపడకపోయేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా ఇండియన్ ఆర్మీ అదేవిధంగా నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ పైన పూర్తి స్థాయిలో యుద్ధం మొదలు పెడితే మాత్రం మరొక చిన్న దేశమైనటువంటి బుల్చిస్తాన్ కూడా పాకిస్తాన్ పైన ఇప్పటికే యుద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా పాకిస్తాన్ మరింత ఆర్థికంగా క్షీణించిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఏ ఇతర దేశాలు కూడా దానికి సహాయం చేసేటటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. మరొకవైపు ఢిల్లీ కేంద్రంగా దీనికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రధాని అదేవిధంగా ఏదైతే ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున భేటీలు అయితే కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా వ్యూహరచన చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపైన మంతనాలు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ పాకిస్తాన్ భారత్తో పెట్టుకోవడం వల్ల పూర్తిగా ఆర్థికంగా క్షీణించిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఏ దేశం పాకిస్తాన్కి సహాయం చేస్తుందో ఆర్థికంగా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుందని చెప్పాలి. రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర.